అఫీషియల్ ప్రెస్ మీటింగ్ అయితే మన దగ్గర పంట పండించిన రైతులు మొత్తం పంట అంతా తినడు. ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా పంపుతున్నాడంటే రైతును మనం ప్రోత్సహించడు. దాని కొరకే రైతు లేని రాజ్యం లేదంటారు. రైతు ఉంటేనే మనకు అన్నం దొరుకుతుంది. రైతు క్షేమం కొరకే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ రైతు పంట పండించేదాన్ని భూమి లేనటువంటి వాళ్ళు ఎందరో మంది ఆకలి బాధ తీసుకుంటారు. ఆ విధంగా మన రైతును ఎప్పటికప్పుడు మనం ప్రోత్సహించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచిస్తాం. 35 కిలోలు వడ్లు చూపుతున్నారు. మరి ఇప్పుడు ఎవరి జేబులో పోతున్నాయి ఇవి? మహేష్ రెడ్డి జేబులో పోతున్నావా? ఇప్పుడు తోలేండి ఏసీబీ వాళ్ళనే, లేకుంటే ఇంకేమైనా తోలేస్తాయి. ఇంట్లో ఎన్ని సంచుల కట్టాలని తెలుస్తాయి. డబ్బులన్నీ నువ్వు రైతులను ముంచుకుంటూ నువ్వు రైతుల దగ్గర ధాన్యము 40 కిలోల బస్తా, 1 కిలో ఖాళీ సంచి 41, తరుగు అదే తాలు తప్ప అంటే అర్ధ కిలో అప్పుడు తీసేవాళ్ళు. అటువంటిది ఇలా 45 కిలోలు 45 కిలోలు కంటే అక్కడక్కడ జోపుతున్నారు. లబోదివ కొట్టుకున్నా కానీ ఒక్క మనిషి కూడా అధికారులు మాట్లాడతలేరు. ప్రజాప్రతినిధులు లేదా సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేడు, మండల ప్రెసిడెంట్ లేడు. మరి అటు పోతికి కోఆపరేటివ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమి పాపం వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు తప్ప అంతకంటే లేదు. గుండంపల్లిలో ఈ మహేశ్వర్ రెడ్డి అనే ఎమ్మెల్యే పోయి గెలలు కోసి గెలలు పట్టుకుంటున్నారు. అరే నువ్వు ఒక ఫ్యాక్టరీ రావద్దని రానియకుండా ఆపినటువంటి వ్యక్తిని గెలలు ముట్టే హక్కు కూడా నీకు లేదు. రైతు వ్యతిరేకి నువ్వు దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ఒక నీ ఆలోచన ఇలా రైతులకు కనబడుతుంది. నువ్వు గెల ఎట్లా ముడతావు అని, నువ్వు ఫ్యాక్టరీ వేద్దాను నోడివి, గెల ఎట్లా ముడతావు? ఇలా ఫ్యాక్టరీ వేస్తే ఎంతమంది ట్రాక్టర్లకు కానీ నిరుద్యోగ పాప యువకులు ఒక 250 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఇక ఉన్నటువంటి చెక్ డ్యామును మన పేపర్ చూసి ఫెయిల్ చేసినది. ఇది అనాలోచితమైనటువంటి మరి కార్యక్రమం. ఇంజనీర్లకు తెలియదా, అధికారులకు తెలియదా, ప్రజాప్రతినిధులు ఎట్లా ఆర్డర్ ఇస్తారు, కూలగొట్టమని చెప్పి ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒక చెక్ డ్యామ్ కట్టినంటే అది ఎంత ఎత్తున ఉంటుంది? ఇంజనీర్లే కదా కట్టించిన వాళ్ళు. ఎగ్జామ్ చెప్తున్నా, ఇంజనీర్లే కట్టింది కదా, కట్టి దాని మీకు వానాకాలం నీళ్ళు పోతాయి. నీళ్ళు ఎక్సెస్ అయితే కిందికి వెళ్ళిపోతుంటాయి. పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు 5 లక్షల 6 లక్షల క్యూసెక్స్ విడిచినప్పుడు ఆ పోచంపాడు నీళ్ళ ప్రెషరు బాగా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే డ్యామ్ దగ్గర ఉంటుంది కదా, ఆ గేట్లకి నీళ్ళు వెళ్తే ఎంత ప్రెషర్ పోతుంది. అప్పుడు స్వర్ణ ప్రాజెక్టు కూడా నీళ్ళు ఇడిస్తే మరి వర్షాలు బాగా పడితే ఈ నీళ్లు కూడా అదే స్వర్ణ వాగులకి పోతుంటాయి. ఆ కలిసే క్రమంలో ఆ ప్రెషర్కు ఈ నీళ్ళు నటు కలనియదు. అప్పుడు ఏం చేస్తే వాటర్ ఈ స్వర్ణ వాగు అంతా రివర్స్ వస్తుంటుంది. రివర్స్ వచ్చి జీఎన్ఆర్ కాలనీ అనుకో, ఇంకా మీదికి పక్క కొనకు చేన్లకు వీటికి ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని ఆఫీసర్లు గమనించాలి. కానీ ఈ చెక్ డ్యామ్ చేయబట్టే జీఎన్ఆర్ కాలనీ మునుగుతుందని చెప్పి ఏ విధంగా అర్థాలు తీసుకొచ్చారో దాన్ని మనం చెక్ డ్యామ్ పెంచేసినట. సరే, రేపు రాబో రోజులలో చూద్దాం అది ఎట్లా పెంచారో. దానికి కూడా మేము అవసరం పడితే న్యాయ కోరికలు కూడా కోరుతాం. మరి అప్పుడు ఇచ్చినటువంటి ఇంజనీర్లే కదా, మీరు ఇంజనీర్లే కట్టారు కదా. అప్పుడు మరి మేము కట్టించినప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి చెప్తే ఇంత ఎత్తు కట్టు అంత ఎత్తు కట్టే మేము చెప్పలే కదా. మరి ఆ విధంగా ఎందుకు కూలగొట్టవలసి వచ్చింది? ఆ ఇంజనీర్ మరి ఇప్పుడు మీద యాక్షన్ తీసుకోవద్దు. ఎందుకు ఇప్పుడు వేరే ఇంజనీర్ వచ్చి దాన్ని కూలగొట్టాలా? ఇంజనీర్ ఇది ఇచ్చినట్టు ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఈ చెక్ డ్యాములు కనబడకుండా పోతాయి. స్వర్ణాకి ఇచ్చినప్పుడు పోచంపాడికి నీళ్ళు వస్తాయి. చెక్ డ్యాములు ఏం ఆపుతాయండి పాపం? దాన్ని కూలగొట్టి రైతులకు అన్యాయం చేశారు. సత్యనారాయణ గౌడు అక్కడ మనకు ఏదైతే మన సాకెర విలేజ్ ఉందో, ఒక రైతు పాపం 10 ఏళ్ళ నుంచి బోర్ వేస్తే ఎన్నడూ ఒక చుక్క కూడా నీళ్ళు పడలేదట. ఒకనాడు ఈ చెక్ డ్యామ్ కట్టినాక సంవత్సరం తర్వాత ఎప్పుడో చేనులకు పోయి ఐడీలు మట్టికి ఇట్లా కొట్టే వరకు నీళ్ళు వచ్చినాయట. అరే అని బాగా కొడితే నీళ్ళు ఇంకెక్కువ కంటిన్యూ వస్తుంది. అంటే అది రీఛార్జ్ అయింది వాటర్ అక్కడ.